హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. జనరల్లీ డిస్క్లలో ఎలాంటి సమస్యలు తలెత్తితే వెన్నెముక సంబంధించిన సమస్యలు వస్తాయి, వెన్నెముక సమస్యలకు హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు. సో ఈ వెన్నెముక సమస్యలకు సంబంధించి మీకు ఎలాంటి సమస్యలున్నా 040234901002 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి మ్యామ్కి మీ సమస్య చెప్పి దానికి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలుసుకోవచ్చు. హలో మ్యామ్. మ్యామ్, డిస్క్లకు సంబంధించి అసలు ఎలాంటి సమస్యలు వస్తాయి, ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది ఎందుకు జరుగుతూ ఉంటుంది? డిస్క్ సమస్యలు మనకు చాలా రకాలుగా ఉంటుంటాయి. అంటే మెడ వెన్ను సమస్యలు, మెడ కావచ్చు, నడుము కావచ్చు, స్పాండలోసిస్ అంటూ ఉంటాం. సో ఇనీషియల్గా మనకు స్ప్రెయిన్ రూపంలో గమనిస్తూ ఉంటాం, కొద్దిపాటి రెస్ట్ తీసుకోవడం తగ్గిపోతుంది. కాకపోతే డిజీజ్ కనుక నెగ్లెక్ట్ కనుక చేస్తే ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వడం వల్ల ప్రొలాప్స్ కావచ్చు, డిస్క్ బల్జెస్, దెన్ ప్రొలాప్స్, స్లిప్ డిస్క్ రావడంతో పాటు లిస్థెసిస్ చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే వల్నరబుల్ కండిషన్ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎమర్జెన్సీ కండిషన్స్ కూడా క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. సో ఇనీషియల్లీ మనకు కనుక ఈ సమస్యలు రావడం కనుక తీసుకుంటే కనుక డెఫిషియన్సీస్ మెయిన్ నవేడేస్ ఇలాంటి సమస్యలు ఎక్కువగా మనకు గమనిస్తూ ఉన్నాం. దట్టు మేజర్గా కాల్షియం అండ్ వైటమిన్ డెఫిషియన్సీ అండ్ ఓవర్ వెయిట్ లిఫ్టింగ్, ఓవర్ బర్డన్ ఆఫ్ ద జాయింట్స్, ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ వల్ల అండ్ ప్రొఫెషన్ హజార్డ్స్లో కూడా మనకు డిస్క్ సమస్యలు ఎక్కువ గమనిస్తున్నాం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో కావచ్చు, డ్రైవింగ్ ప్రొఫెషనే కావచ్చు, వెయిట్ లిఫ్టింగ్ ప్రొఫెషన్సే కావచ్చు, అబ్నార్మల్ పాస్చర్లో కూర్చోవడం కానీ నిలబడడం కానీ, అబ్నార్మల్ పాస్చర్లో వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నాం. సో డిస్క్ బల్జ్ అయితే సర్టన్ ఎక్స్టెంట్ మనకు తొందరగా రిక్ అయితే కనుక సివియర్గా పెయిన్ ఉండడం, సో మనం తీసుకునే మెయింటైనింగ్ రీజన్స్ కూడా కనుక ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ కూడా కంట్రోల్ చేయకుంటే ఫాస్ట్గా ప్రొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వడానికి కొన్ని మంత్స్ పట్టచ్చు, కొన్ని డేస్ కూడా పట్టచ్చు, కొన్ని ఇయర్స్ పట్టచ్చు, డిపెండింగ్ అపాన్ దేర్ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళకున్న ఆహారపు అలవాట్లు కానీ, వాళ్ళకున్న ప్రొఫెషన్ని బట్టి కానీ, వాళ్ళకున్న అదర్ అసోసియేటెడ్ డిజార్డర్స్ని బట్టి కూడా మనకు చెప్పే అవకాశం ఉంటాయి. ప్రోగ్నోసిస్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద డిసీజ్ అండి. సో స్పాండిలోసిస్ అనేది ఏ రకంగా కారణం అవుతుంది వెన్నెముక సమస్యకి? ఓకే, యాక్చువల్గా స్పాండిలోసిస్ అండ్ నథింగ్ బట్ డీజనరేటివ్ చేంజెస్ ఆఫ్ ద పర్టికులర్ జాయింట్, నథింగ్ బట్ డిస్క్స్. సో డెఫిషియన్సీ ఉండడం వల్ల, డిజనరేషన్ అవ్వడం వల్ల, నార్మల్ ఉన్న ఫంక్షనింగ్ ఆఫ్ ద జాయింట్ కనుక తీసుకుంటే ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది, స్టిఫ్నెస్ రావడం. అది మెడ అయితే నెక్ మూమెంట్ ఫ్రీగా లేకపోవడం, ఏదర్ లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ సైడ్, లెఫ్ట్ ఏదర్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్ కూడా సివియర్గా పెయిన్ ఉండడం, ఒకవేళ మూమెంట్ ఉన్నా కూడా రిస్ట్రిక్టెడ్ మూమెంట్ అండ్ పెయిన్ఫుల్ మూమెంట్తో పాటు కొంతమందికి గిడ్డినెస్ వచ్చే అవకాశం ఉంటుంటాయి. సో ఈ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి జాగ్రత్తలు పాటించకుంటే దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ యాక్సిడెంట్స్. ఇవన్నీ సడన్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పడుకొని లేసే పరిస్థితి లేచినప్పుడు కూడా కావచ్చు, లేకపోతే ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు సివియర్గా గిడ్డినెస్ వచ్చి బ్లాక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కొంతమందికి స్పాండిలోసిస్ వల్ల ఏమవుతుందంటే స్టిఫ్నెస్తో పాటు రాడికులోపతి, చేతులు లాగడం కానీ, తిమ్మిళ్ళు రావడం కానీ, గ్రిప్ లాస్, నథింగ్ బట్ మజిల్ వీక్నెస్ పెరుగుతున్న కొద్దీ, కండ పట్టున తగ్గుతున్న కొద్దీ గ్రిప్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హెవీనెస్ ఆఫ్ దట్ పర్టికులర్ హ్యాండ్ కావచ్చు, బర్నింగ్ సెన్సేషన్ పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంటే పెథాలజీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనకి డిజీజ్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నథింగ్ బట్ అంటే ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ ఏంటంటే డీజనరేషన్, నథింగ్ బట్ అరుగుదల వల్ల ఈ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డిస్క్ బల్జ్, ప్రొలాప్స్డ్ అండ్ కంప్రెషన్ వరకు వెళ్తాయి. రైట్, కాల్ సిద్ధంగా వచ్చేద్దాం. హైదరాబాద్ నుంచి అనిల్ కుమార్ గారు. హలో. హలో మేడం. యా అనిల్ గారు మాట్లాడండి మ్యామ్తో. హలో, నమస్తే మేడం. నమస్తే అనిల్ కుమార్ గారు, చెప్పండి. మేడం, మా తమ్ముడికి ఇప్పుడు బ్యాక్ పెయిన్ మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి సమస్య నడుము నొప్పి అనేది? ఒక 1 year అవుతుంది మేడం. ఓకే, మీ తమ్ముడి వయసు ఎంత అండి? ఏం మేడం? ఏజ్ ఎంత అండి? తమ్ముడి వయసు ఎంత అంటున్నాను. ఏజా మేడం? 28 మేడం. ఏం చేస్తుంటాడు మేడం? హార్డ్ వర్క్ మేడం, మనది సెంట్రింగ్ ఫీల్డ్ అనమాట. ఓకే, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో బ్యాక్ పెయిన్ కాలు లాగడం కానీ తిమ్మిరి రావడం కూడా స్టార్ట్ అయిందండి? ఓకే, బ్యాక్ పెయిన్ అంటున్నారు, సెంట్రింగ్ వర్క్ అన్న కూడా కంటిన్యూస్ నిలబడి వెయిట్ లిఫ్టింగ్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓవర్ బర్డెన్ వల్ల కూడా ఎర్లీగా అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో ప్రీవియస్లో అయితే ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకు 40 క్రాస్ 50 క్రాస్ అనే ఏజ్ గ్రూప్ వల్ల గమనించే వాళ్ళం. ప్రొఫెషన్ హజార్లో ఇది కూడా కాబట్టి ఎర్లీగా డీజనరేటివ్ చేంజెస్ రావడం, ఓవర్ బర్డెన్ వల్ల ఎర్లీగా అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల బ్యాక్ పెయిన్ మీ తమ్ముడి విషయంలో రావడం ఉంది, దాన్ని లుంబార్ స్పాండిలోసిస్ అంటాం. సో ఇది కనుక ప్రోగ్రెస్ కాకుండా ఇప్పుడు కనుక మెడిసిన్ కనుక స్టార్ట్ చేస్తే డిజీజ్ ప్రోగ్రెస్ కాదు, సయాటికా వరకు వెళ్ళకుండా టోటల్గా రికవరీ అయిపోయి నార్మల్గా అయ్యే కేసెస్ మన దగ్గర చాలా ఉన్నాయండి. కాకపోతే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ రూపంలో వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఓన్లీ జస్ట్ పెయిన్ రిలీఫ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ 28 ఏజ్ గ్రూప్ అంటున్నారు కాబట్టి ఫీమేల్ 45 బిలో, మేల్ 55 బిలో వస్తే కనుక అక్కడ ఉన్న గుజ్జు అనేది నార్మల్గా పెరుగుతూ, బల్జ్ కంప్రెషన్ నార్మల్గా తగ్గుతూ, తిమ్మిళ్ళు కానీ లాగడం కానీ లేకుండా టోటల్ స్టిఫ్నెస్ తగ్గి, పెయిన్ తగ్గి రికవరీ అయిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఒకసారి మీ తమ్ముడిని ఎట్ ద సేమ్ టైం ఎక్స్రే రిపోర్ట్ కానీ లేకపోతే సిటీ కానీ తీయించుకొని రండి. దాన్ని బట్టి ఎంతవరకు డిజీజ్ ప్రోగ్రెస్ ఉంది, ఎన్ని లెవెల్స్లో అరుగుదల ఉంది అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ జడ్జ్ చేయొచ్చండి. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. నల్గొండ నుంచి రాజు గారు. హలో.
మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ యా, ఆఫ్టర్నూన్ రాజు గారు చెప్పండి. చెప్పండి. మేడం నాకు ఇంత ముందుకు నాకు L4 L5 సర్జరీ అయింది మేడం. ఓకే డిస్క్లకి. ఓకే అయితే మేడం అది రిపీట్ అవుతుంది బాగా. కుడికాలు పిక్కలలో బ్లడ్ సర్క్యులేషన్ కాక స్ట్రక్ అయినట్టు ఉంటుంది మేడం. ఓకే అదే విధంగా ఇప్పుడు ఎడమ కాలుకి ఇట్లా బాగా పెయిన్ అవుతుంది. ఓకే అది సమస్య అనేది ఎప్పటి వరకు ఉంటుంది మేడం? ఇది గ్యారెంటీ ఆపరేషన్ లేకపోతే రిపీట్ అవుతుంది ఇది? ఓకే అది ఇంతకుముందు సీజన్ చేయించుకున్నాం మేడం. మీకు సార్ 3 డేస్ లో ఆపరేషన్ అయింది. ఎప్పుడైందండి సర్జరీ మీకు? నాకు 2 years మేడం. మళ్ళీ నేను ఏం చేసినంటే మాకు తెలియదు ఇది గ్యారెంటీ ఆపరేషన్ అనుకుని నేను మార్కెటింగ్ ఫీల్డ్ చేస్తాను మేడం. ఓకే మళ్ళీ కంటిన్యూ చేసేసరికి మళ్ళీ పెయిన్ రిపీట్ అవుతుంది మేడం. టాబ్లెట్స్ వేసుకుంటే పెయిన్ పోతుంది, తర్వాత యాస్టీస్గా ఉంటుంది మళ్ళీ. ఓకే యాక్చువల్గా అదే చాలామంది భయపడుతూ ఉంటారు, భయపడి ఇమ్మీడియట్గా సర్జికల్కి వెళ్తూ ఉంటారు. బట్ స్టిల్ మీకు ఇంకా 2 yearsకి వచ్చింది, కానీ చాలామందికి వితిన్ 3 monthsలోనే 6 monthsలోనే రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే బల్జ్ని లామినెక్టమీ చేస్తున్నారు, బట్ డిజనరేటివ్ ప్రాసెస్ని స్టాప్ చేయట్లేదు కాబట్టి ద ప్రాబ్లమ్ విల్ బీ ప్రోగ్రెస్ అగైన్. కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీ విషయంలో ఇప్పుడు ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయింది. సో వాట్ ఈస్ వాట్ మీకు క్లియర్ కట్గా తెలిసిపోయింది. కాబట్టి ఈ సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రేడియేట్ అయింది, మళ్ళీ లెఫ్ట్ సైడ్కి సర్జరీ వెళ్ళకుండానే మీకు లాగడం కానీ తిమ్మిర్లు కానీ పెయిన్ తగ్గిపోయి టోటల్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనకు ప్రొఫెషన్ వైజ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంటున్నారు కాబట్టి యూ కాన్ చేంజ్ ప్రొఫెషన్. ఒకవేళ అయితే కనుక చేసుకోవచ్చు, లేదంటే లుంబార్ బెల్ట్ అంటే యూస్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడి అండ్ ట్రీట్మెంట్ కోర్స్ అయిన తర్వాత కూడా మేము మధ్యలోనే పెయిన్ తగ్గిన తర్వాత ఒకటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చార్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఇన్ ఫ్యూచర్లో కూడా కనుక ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తే మళ్ళీ మీకు ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ డెఫిషియన్సీస్ ఉంటే కనుక సప్లిమెంటేషన్ అనేది చూసుకుంటే చాలు. ఎందుకంటే హోమియోపతి వన్ టైప్ ఆఫ్ చికిత్స, అంటే ఏ విధంగా చికిత్స ఉంటుంది అంటే మన దగ్గర ఉన్న GCS వల్ల డీజనరేషన్ నుంచి రీజనరేషన్ అవుతుంది కాబట్టి రిపేరింగ్ వేలా ఉంటుంది నర్వ్, మజిల్, డిస్క్ అండ్ బోన్. కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే పాసిబిలిటీస్ వెరీ రేర్ అన్లెస్ అంటిల్ ఎనీ యాక్సిడెంటల్ కావచ్చు, లేకపోతే డయాబెటిక్ అయినా టీబీ లాంటి పెథాలజీ ఉంటే తప్ప రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలు పాటించుకుంటే హోమియో చికిత్స కోర్స్ తర్వాత మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చు అండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. ఒంగోలు నుంచి సుధీర్ గారు. హలో సుధీర్ గారు, ప్రాబ్లం చెప్పండి మ్యామ్కి. నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది మేడం. 4 years అయింది. ఓకే ఒక ఇయర్ 2.5 years బ్యాక్ ఒక MRI తీపించానండి. ఓకే దాంట్లో L4 L5 S1 దగ్గర డిస్క్ బల్జ్ అని వచ్చిందండి. అప్పుడు ఓకే నేను లోకల్గా వాడాను మేడం ఇక్కడ హోమియోపతి. ఓకే అది తర్వాత మేడం అది వాడుతున్నాను. కొంత ఫస్ట్లో చేతులు కాళ్ళు ఇవన్నీ నొప్పులు వచ్చాయి మేడం. కొంచెం సూదులతో కూర్చున్నట్టు ఇట్లా ఉండేది మేడం. కానీ ఈ మధ్య మళ్ళీ లేటెస్ట్గా ఒకటి తీపించాను మేడం నేను. ఓకే దాంట్లో వచ్చేసి యాన్యులర్ బల్జ్ L3 L4 డిస్క్ కస్సింగ్ అని వచ్చింది మేడం. ఓకే ఇంకోటి వచ్చేసి యాన్యులర్ బల్జ్ L4 L5 డిస్క్ కస్సింగ్ అని ఇంకోటి వచ్చింది మేడం. ఓకే ఏదో 2-3 చూపిస్తుంది మేడం ఇక్కడ. ఓకే ఓకే అది మేడం నేను లోకల్గా వాడుతున్నాను. ఇక్కడికి మీకు ఏమన్నా తేడా ఉంటుందా మేడం? డెఫినెట్లీ అండి. యాక్చువల్గా మెడిసిన్లో మేడం ఎస్ క్వాలిటీ. డైలీ నేను లైట్గా వాకింగ్ చేస్తున్నాను మేడం. ఓకే మీ వయసు ఎంత అండి? నా వయసు 53 మేడం. ఓకే డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? ఏం లేవు మేడం. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇదివరకు కార్పెంటర్ వర్క్ చేసేవాడు మేడం. కానీ నేను ఎక్కువగా లాంగ్ డ్రైవింగ్ 20 years దాకా చేశాను మేడం. ఓకే ఓకే యాక్చువల్లీ మీకున్న స్పాండలోసిస్ కాబట్టి సమస్య సిన్స్ 4 years నుంచి ఉంది. డెఫినెట్గా మనకి ఇచ్చే విధానంలో తేడా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ మెడిసిన్లో కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీకు బయట కొన్ని ఇయర్స్లో తగ్గే ప్రాబ్లం మన దగ్గర కొన్ని మంత్స్ తగ్గి నార్మల్గా అయిన కేసెస్ కూడా ఉన్నాయండి. మీరు డిస్క్ బల్జెస్తో పాటు ప్రొలాప్స్డ్ ఉన్న సయాటికా ఉన్న మీకు టోటల్ ప్రాబ్లం రెక్టిఫై అయిన కేసెస్ ఉన్నాయి. ఒకసారి మీరు చూపించిన రిపోర్ట్స్ కనుక తీసుకోనండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు, ఎలాంటి మేనేజ్మెంట్ పార్ట్ ఉంటుందో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రికవరీ కూడా అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయండి. రైట్ మ్యామ్, సో స్లిప్ డిస్క్ అనేది ఎలాంటి సందర్భాల్లో చూడొచ్చు? ఓకే నార్మల్గా ఎమర్జెన్సీ కండిషన్స్ ఇందాక చెప్పాను కదా. సో కొంతమందికి ఓవర్ వెయిట్ ఉంటారు, ప్లస్ చెప్పినా కూడా కింద కూర్చోవడం అవాయిడ్ చేయమని చెప్పినా కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి కండిషన్లో డిస్క్ బల్జ్ నుండి ప్రొలాప్స్ అయితే కండిషన్ ఉంటాయి, మాత్రం సివియర్ వల్నరబుల్ కండిషన్ ఉంటుంది, సివియర్గా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మ్యాక్సిమం బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత కూడా వెయిట్ లిఫ్టింగ్ చేయడం కానీ ఓవర్ బర్డెన్ చేయడం వల్ల కూడా ఏదైనా సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కంప్లీట్గా అక్కడ జారడం, స్లిప్ డిస్క్ నథింగ్ బట్ డిస్క్ అనేది జారడం అనేది జరుగుతుంది. సో ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి కండిషన్లో కంపల్సరీ మనకు సర్జికల్కి వెళ్ళాల్సిన పాసిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ మనకు రాకుండానే ఎర్లీగానే జాగ్రత్త పాటిస్తే ఏమవుతుంది అంటే సివియారిటీ మనకు ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం
అందుకని మేనేజ్మెంట్ పార్ట్ అండ్ మెయింటైనింగ్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏ విధంగా అయితే డయాబెటిక్ పీపుల్కి ఏ విధంగా అయితే డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయో స్పెండిలోటిక్ కేసెస్లో కూడా ఇలాంటి జాగ్రత్తలు పాటించాల్సింది ఏవిందో మెడిసిన్స్ వాడినా వాడకున్నా. సో దానివల్ల ఏంటవుతుంది అంటే ఓవర్ బర్డెన్ కాకుండా స్లిప్ డిస్క్ ఎమర్జెన్సీ కండిషన్స్ క్రియేట్ కాకుండా చూసుకోవచ్చు. జస్ట్ లైక్ మనకి పెరాలసిస్ వస్తే సింగిల్ మూమెంట్ కూడా ఏ విధంగా అంత సివియర్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక సింగిల్ మూమెంట్ కూడా ఇబ్బంది గురే అవకాశాలు కూడా ఉంటాయండి ఆ పర్టికులర్ నర్వ్ కంప్రెషన్ వల్ల. సో వెన్నునొప్పి అనేది అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ కారణాలతో వచ్చేదిగా ఉంటుంది? సో వెన్నునొప్పి కనుక తీసుకుంటే మనకి ఇందాక చెప్పుకున్నట్టు స్పాండిలోసిస్ ఒక కేసు అయితే అండ్ స్లిప్ డిస్క్ ఒక రకం అయితే, డిస్క్ బల్జ్ ఇన్ బిట్వీన్ ఉండడంతో పాటు స్పాండిలోలిసిస్ అంటూ ఉంటాం, అదొక టైప్ ఆఫ్ కేస్. అండ్ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అంటుంటాం, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో కంపేరింగ్లీ స్పాండిలోసిస్ 100% కరెక్టబుల్ విత్ హోమియోపతి చికిత్స ద్వారా బిలో 55 ఏజ్ గ్రూప్ వచ్చిన వాళ్ళకి. అండ్ లిస్థిసిస్ ఈజ్ అ ఛాలెంజింగ్ కేస్ టు ఎవ్రీ సిస్టమ్. సో ఎందుకంటే కంప్లీట్గా అక్కడ డ్యామేజ్ అవుతుంది డిస్క్ అనేది కాబట్టి. సో దేర్ ఈజ్ నో గ్యాప్ ఇన్ బిట్వీన్ ద వర్టిబ్రా టు వర్టిబ్రా కాబట్టి చాలా వల్నరబుల్ కండిషన్, వాళ్ళకి ట్రీట్మెంట్ చాలా కాలం పట్టే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటుంది. స్లిప్ డిస్క్ అంటే ప్రొలాప్స్ కండిషన్ ఇనిషియల్ స్టేజెస్లో కూడా మనకు రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి వితౌట్ ఎనీ సర్జరీ, జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే. బట్ ఇన్ కేస్ ఆఫ్ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ ఛాలెంజింగ్ టు ఎవ్రీ సిస్టమ్. బట్ ఇలాంటి కేసెస్ కూడా మనకి ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి HLA-B27 పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చి టోటల్గా బెండ్ అయిన కేసెస్ నార్మల్గా అయిపోయి రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ ఇనీషియల్గా వచ్చి మైల్డ్ టు మోడరేట్ కేసెస్ అయితే కొన్ని మంత్స్లో నయమైన కేసెస్ ఉన్నాయి. బట్ క్రానిక్ ఉన్న కేసెస్ కొన్ని సంవత్సరాలు వాడడం వల్ల నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయి. అంటే టోటల్ ఓవరాల్గా జస్ట్ లైక్ బాంబూ స్టిక్ లాగా అయ్యి టోటల్గా బెండ్ అయ్యే అవకాశం ఉంటాయి. అది కూడా టోటల్గా రికవరీ అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువగా వచ్చేది మిడిల్ ఏజ్ గ్రూప్లో 20 to 30 or 40 బిలో ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇట్ కెన్ బి రీజనరేటెడ్ విత్ హోమియోపతి. దట్టు మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ అయితే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, స్టెరాయిడ్ లాంటి యూసేజ్ లేకుండానే, పెయిన్ కిల్లర్ లాంటి యూసేజ్ లేకుండానే టోటల్గా రీజనరేట్ అయిపోయి కంప్లీట్ అయిన నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయి. మ్యామ్ ఫేసెడ్ జాయింట్స్ అరిగిపోయినా కూడా ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుందా? దాని లక్షణాలు ఏ రకంగా కనిపిస్తాయి మనకి? సో ఈ ఫేసెడ్ జాయింట్ అంటే అరిగిపోయినా కూడా స్టిఫ్నెస్ ఉన్న మేజర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇనిషియల్గా స్టిఫ్నెస్ రావడం, లాగడం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ లైక్ ఇదే సిమ్టమ్స్ విధంగా ఉంటుంది. సో దీంతోపాటు ఫైబ్రోమైల్జియా అని కూడా అంటూ ఉంటాం. సో ఫైబ్రోమైల్జియా జస్ట్ లైక్ ఇదే సిమ్టమ్స్ ఉంటాయి. ఈవెన్ దో హిస్టరికల్ పెయిన్ జస్ట్ లైక్ సో నిద్ర ఉండదు, ఎట్ ద సేమ్ టైం సివియర్గా పెయిన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి. బట్ లాగడం, తిమ్మిరి, ఈవెన్ దో హయ్యర్ డోసెస్ వేసినా కూడా తగ్గకపోవడం. పెథాలజీ మనం అంటే డిసీజ్ కనుక చూసుకుని మేనేజ్మెంట్ పార్ట్ కనుక తీసుకుని ఎలాంటి జాగ్రత్తల పాటించి తగ్గకుండా ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఎంఆర్ఐలో కానీ ఎలాంటి డిసీజ్ ఉండదు, ఎలాంటి పెథాలజీ ఉండదు. జస్ట్ లైక్ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఉంటే IBS లాంటి ఏ విధంగా ఎండోస్కోపీ చేసి నార్మల్గా ఉంటుందో ఇదే సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. సో హిస్టరికల్ కేసెస్ అంటూ ఉంటాం. ఇలాంటి కేసెస్ కూడా స్కోప్ విత్ హోమియోపతి ది బెస్ట్ ఉంటుందండి. ఫైబ్రోమైల్జియా లాంటి కేసెస్ కొన్ని ఇయర్స్ తరబడి స్లీప్లెస్ నైట్ విత్ ఓన్లీ పెయిన్స్ వితౌట్ ఎనీ పెథాలజీ ఉన్న కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఇలాంటిలో కూడా సైకోసోమైన డిజార్డర్లో ఒక భాగం కాబట్టి సో మెడిసిన్ ఇవ్వడం వల్ల వర్కౌట్ అయ్యి టోటల్గా రికవర్ అయిన కేసెస్ కూడా ఉన్నాయండి. సో వెన్నెముక సమస్యలు వచ్చిన వారిలోని సయాటికా ప్రాబ్లం చూడొచ్చా? యాక్చువల్లీ లుంబార్ స్పాండిలోసిస్ ఫర్దర్ కనుక ప్రోగ్రెస్ అయిపోయి కనుక దాన్ని సరిగా చికిత్స తీసుకోకుండా, జాగ్రత్తలు పాటించకుండా కూడా మనకు స్లిప్ డిస్క్లో కానీ, డిస్క్ ప్రొలాప్స్లో కానీ ఎక్కువగా సాక్రల్ నర్వ్ నథింగ్ బట్ సయాటిక్ నర్వ్ కంప్రెషన్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఏదర్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రెండు విధాలుగా మనకు సప్లై చేస్తుంది కాబట్టి ఎటువైపు అయితే కంప్రెషన్ ఉంటుందో అటువైపు సయాటికా రావడం అని గమనిస్తుంటాం. సో అక్కడ ఉన్న థై మజిల్ సప్లై చేస్తుంది కాబట్టి లాగడం కానీ, తిమ్మిరి రావడం కానీ, మంటలు రావడం 10 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి, హాఫ్ అన్ అవర్ కూడా నిలబడలేని పరిస్థితి ఎక్కువగా మెయింటైన్ అవుతుంది. ఫార్వర్డ్ బెండింగ్ కూడా కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఈ నర్వ్ కంప్రెషన్, నర్వ్ రూట్ కంప్రెషన్ హోమియో చికిత్సతో మోర్ దెన్ 90 to 95% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. సో డిస్క్ ప్రొలాప్స్ నుంచి మనకి ఇది సయాటికా ప్రాబ్లం టోటల్గా రికవర్ అయిపోయి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉన్న కేసెస్ కూడా ఉన్నాయి. అండ్ సయాటికాతో పాటు చాలామందికి యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ, కాన్స్టిపేషన్ కానీ వస్తున్న కేసెస్ కూడా ఉంటాయి. సో యూరినరీ ఇన్కాంటినెన్స్ కూడా టోటల్గా రికవర్ అయిపోయి నథింగ్ బట్ మజిల్ టోన్ నార్మల్గా అవుతూ మలబద్ధకం నార్మల్గా కరెక్షన్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ కంపేటివ్లీ ఓన్లీ స్టిఫ్నెస్ ఉన్న కేసు కొద్ది టైంలోనే రికవర్ అవుతుంది, సయాటికా ఉన్నది కొద్ది టైంలో రికవర్ అవుతుంది. బట్ కాడా ఈక్వినస్ సిండ్రోమ్ నథింగ్ బట్ ఈ ఇన్కాంటినెన్స్ యూరిన్ ఉన్న వాళ్ళకి కంపేర్ టు వాళ్ళకంటే కొద్ది ఎక్కువ కాలం రిపేర్ అయ్యడానికి టైం పట్టే అవకాశం ఉంటాయి. బట్ ఎంతవరకు డ్యామేజ్ అయింది, ప్లస్ ఈ ప్రాబ్లంతో పాటు వాళ్ళు ఒబేస్ ఉన్నారా, లేకపోతే అదే థైరాయిడ్ కానీ డయాబెటీస్ ఉన్నారా, లేకపోతే అది కూడా జడ్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. ప్రోగ్నోసిస్ ఆఫ్ డిజీజ్ని మనము చూసుకోవడానికి కొంతకాలం డిసైడ్ చేసుకోవడానికి కూడా. సో దానికి కూడా మనకి మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి అవి కూడా అన్కంట్రోల్ కండిషన్స్ కంట్రోల్కి వస్తూ సిమ్టమాటికల్లీ బెటర్ అవుతారు కాబట్టి ప్రాబ్లం కూడా మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. రైట్, ఒక కాల్ సిద్ధంగా ఉన్నారండి గద్వాల్ నుంచి రమేష్ గారు. హలో రమేష్ గారు వినిపిస్తుందా? హలో హలో చెప్పండి రమేష్ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే చెప్పండి. వినిపిస్తుంది మేడం. హలో
చెప్పండి. మేడం మేము బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాం మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి సమస్య మీకు? మాకు 2 years నుంచి ఉంది మేడం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మేడం టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు ఫోన్లో మాట్లాడండి సార్. మాట్లాడుతున్నాం మేడం, ఇంకా క్లారిటీగా వినిపించట్లేదు మేడం. చెప్పండి, ఈ సమస్య 2 years నుంచి ఉందంటున్నారు కదా, ఏం చేస్తుంటారు మీరు? యాక్సిడెంట్ కానీ లేకపోతే ఓవర్ వెయిట్ చేయడం వల్ల వచ్చింది? ఏ విధంగా వచ్చింది? బైక్ డ్రైవింగ్ ఎక్కువ చేస్తుంటారు మేడం. ఓకే, బైక్ డ్రైవింగ్ చేస్తుంటారు, కేబుల్ ఆపరేటర్ మేడం. ఓకే ఓకే. సో యాక్చువల్లీ మీకున్న సమస్య స్పాండిలోసిసే. 2 వీలర్ పైన ఎక్కువ డ్రైవ్ చేసే వాళ్ళకి కంకషన్స్, ఇంజరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో స్పాండిలోసిస్ కానీ, లుంబార్ కావచ్చు, సర్వికల్ స్పాండిలోసిస్ కానీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా మీకు వచ్చింది. డెఫినెట్లీ ఇలాంటి కండిషన్స్లో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించుకుంటూ కానీ హోమియో చికిత్స వాడితే టోటల్గా రికవరీ కావచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ లాంగ్ జర్నీస్ కనుక చేసే లుంబార్ బెల్ట్ కనుక యూజ్ చేస్తూ ఉంటే మెడిసిన్స్ వాడితే ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై చేసుకోవచ్చండి. రైట్ మేడం, చాలామంది ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా 6-7 monthsకి మళ్ళీ పెయిన్ అని చెప్తూ కంప్లైంట్ చేస్తుంటారు కదా, ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? ఇలాంటి పెయిన్ని మళ్ళీ నార్మల్ హోమియో మెడిసిన్తో తగ్గించుకోవచ్చా? సో మ్యాక్సిమం వచ్చే కేసు ఇలా కూడా ఉంటుంటాయి. భయపడుతూ కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి కేసు 3 to 6 monthsలో మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుందండి. కొంతమందికి అయితే జస్ట్ పెయిన్ వరకు తగ్గింది కానీ నమ్నెస్ మళ్ళీ రాలేదండి, టింగ్లింగ్ నమ్నెస్ తగ్గలేదండి, టోటల్ మజిల్ టోన్ రాలేదండి, మళ్ళీ మూమెంట్ కష్టతరం అవుతున్న కేసెస్ కూడా ఉంటాయి. సో పెయిన్ రిలీఫ్ ఒక 3 months వరకు ఉండొచ్చు, బట్ ఈ నర్వ్ కరెక్షన్ కానీ కంప్రెషన్ కానీ లేకుండా కూడా వచ్చిన కేసెస్ ఉన్నాయి. జస్ట్ లైక్ పారసిస్ కండిషన్ అయితే ఏ విధంగా ఉంటుందో మొద్దుబారి కండిషన్లో కూడా వస్తున్న కేసెస్ ఉంటాయి. అండ్ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అదే విధంగా ఉంటూ వస్తున్న కేసెస్ కూడా ఉంటాయి. సో అలాంటి కేసెస్లో స్కోప్ ఆఫ్ హోమియోపతి దట్టు హోమియోకేర్ ఇంటర్నేషనల్ మనకు 80 to 90% అబోవ్ ఉందండి. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ ప్రాబ్లం రీజనరేట్ అవుతూ మనం ఇచ్చే విధానం ఏంటంటే రిపేరింగ్ విధానం. అంటే నర్వ్ కంప్రెషన్ ఫస్ట్ నార్మల్గా అవుతుంది కాబట్టి లాగడం కానీ, నమ్నెస్ కానీ, తిమ్మిర్లు కానీ, మంటలు కానీ ఫస్ట్ తగ్గుతుంది. దెన్ మజిల్ టోన్ విల్ బికమ్ నార్మల్ కాబట్టి గ్రిప్ నార్మల్ కావడం, ఒక 1/2 hour కానీ 1 hour కానీ నిలబడినా కూడా ఇబ్బంది లేని పరిస్థితి ఏర్పడడం, దెన్ పెయిన్ రెక్టిఫై అయిపోయి దెన్ స్టిఫ్నెస్ తగ్గిపోతుంది. సో క్రైటీరియా వైజ్ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. ప్రోగ్రెస్ తగ్గి ప్రోగ్నోసిస్ గుడ్ అయ్యే కండిషన్లో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో కొంతమందికి భయంతో వెళ్ళకుండా ఉంటూ ఉంటారు. సో డయాబెటీస్ ఉంది, అన్కంట్రోల్ ఉంది, ప్లస్ ఈ ప్రాబ్లం మళ్ళీ రెక్టిఫై కాదు అని వచ్చిన కేసెస్ కూడా ఉంటుంటాయి. సో ఇన్సులిన్కి వెళ్ళమన్నారు, ఆపరేషన్ చేయాలి అంటే అలాంటి కేసెస్ కూడా స్కోప్ విత్ హోమియోపతి ది బెస్ట్ ఉంది. ఎందుకంటే ఇన్సులిన్ రిక్వైర్మెంట్ లేకుండానే వాళ్ళు వాడే మెడిసిన్స్తో పాటు మన మందులు యాడ్ చేయడం వల్ల అన్కంట్రోల్ డయాబెటీస్ నుంచి కంట్రోల్ అవుతూ ఈ ప్రాబ్లం కూడా రెక్టిఫై అయిన కేసెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అక్కడ అన్కంట్రోల్ డయాబెటీస్ కాబట్టి పెథాలజీ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. అన్లెస్ అంటే అది కంట్రోల్ చేస్తూ ఉంటాం కాబట్టి అది కంట్రోల్ అవుతూ ఈ పెథాలజీ పెరగకుండా నార్మల్గా టోటల్గా వితౌట్ ఎనీ సర్జరీ కూడా నార్మల్గా అయిన కేసెస్ కూడా ఉన్నాయండి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. కృష్ణా జిల్లా నుంచి శ్రీనివాస్ గారు. హలో హలో మేడం. శ్రీనివాస్ గారు మాట్లాడండి మ్యామ్తో. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి శ్రీనివాస్ గారు. హలో హలో చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం, నాకు 3 months నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం, నడుము నొప్పి వస్తుంది. ఓకే, అది దేనివల్ల వస్తుంది అనేది అర్థం కావట్లేదు మేడం. ఓకే, యూరిన్లో మంట ఏమైనా ఉందా అండి మేడం? యూరినరీ బర్నింగ్ ఉందా? మూత్రంలో మంట ఏమైనా ఉందా? లేదు మేడం. ఏం చేస్తుంటారు మీరు? నేను టీవీ టెక్నీషియన్ మేడం. ఓకే, సో బ్యాక్ పెయిన్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటూ ఉంటాయి. వన్ ఈజ్ ఆర్థోపెటిక్ రీజన్, మన డిస్క్ సమస్యలు కావచ్చు. కొంతమంది కిడ్నీ స్టోన్, ఎందుకంటే వస్తుంది పీక్ సమ్మర్ కాబట్టి డీహైడ్రేషన్ వల్ల పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కంపేరిటివ్ బ్యాక్ పెయిన్కి దానికి తేడా కనుక తీసుకుంటే సో బ్యాక్ టు ఫ్రంట్ పెయిన్ రేడియేట్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్. మైల్డ్ స్టేజ్లో ఉన్న మైల్డ్ డల్ ఏకింగ్ పెయిన్ త్రూ అవుట్ ద డే ఉంటుంది. ఒకసారి స్కాన్ తీస్తే కనుక వాట్ మనకు క్లియర్ కట్గా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ 2 రీజన్స్ మ్యాక్సిమం ఉంటాయి. సో ఏ రీజన్ అయినా కూడా ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉన్నా కూడా హోమియో చికిత్స వల్ల తొందరగా పడిపోయి నార్మల్గా అయిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇనిషియల్ స్టేజ్లో బర్నింగ్ ఉండకపోవచ్చు, బట్ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు బర్నింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. లిక్విడ్ ఎక్కువ తీసుకుంటే ఒకసారి స్కాన్ కనుక తీయించండి, ఏ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవచ్చు. రైట్, సర్వైకల్ రాడిక్యులోపతి మైలోపతి అంటే ఏంటి, ఎలాంటి కండిషన్ ఉంటుంది అందులో? సో రాడిక్యులోపతి అంటే కనుక నర్వ్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవ్వడం. సో సర్వైకల్ రీజన్లో మనకు 7 vertebrae ఉంటూ ఉంటాయి. డిస్క్స్ అక్కడైతే కంప్రెషన్ అవ్వడం వల్ల ఇనీషియల్గా కొంతమంది ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ వల్ల కావచ్చు, కొంతమంది డిస్క్ బల్జెస్ వల్ల కావచ్చు, మల్టిపుల్ డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ నర్వ్ రూట్ కంప్రెషన్, మనకు సర్వైకల్ రీజన్ నుంచి హ్యాండ్స్కి నర్వ్ సప్లై ఉంటుంది, అక్కడ మజిల్కి సప్లై ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ నర్వ్ రూట్ కంప్రెషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే చేతులు లాగడం కానీ, తిమ్మిలు రావడం కానీ, నమ్నెస్ రావడం కానీ, మంటలు రావడం అనేది ఉంటుంది.
సో దీన్ని సర్వైకల్ రాడికులోపతి ఉంటుంది అంటాం. నెక్స్ట్ స్టేజ్ ఆ నర్వ్ ఎక్కడైతే ఏ మజిల్కి సప్లై చేస్తుందో అది వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి గ్రిప్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హెవీనెస్ అవడంతో పాటు కొద్దిపాటి వస్త్రం చిన్నపాటి వెయిట్ లిఫ్టింగ్ చేసినా కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనకు మైలోపతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. సో ఇది పీక్ లెవెల్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్, అంటే స్ప్రెయిన్ స్టైల్లో కాకుండా దాన్ని కంట్రోల్ చేయకుండా సిమిలర్గా వెయిట్ లిఫ్టింగ్ చేసినా కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఇన్ బిట్వీన్లో గిడ్డినెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. కొంతమంది డైరెక్ట్ గిడ్డినెస్ వచ్చి రాడికులోపతి కానీ మైలోపతి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ కనుక ఈ కండిషన్ వస్తే చాలామంది భయపడి అది టువర్డ్స్ కార్డియాక్ ప్రాబ్లమ్ అని కూడా భయపడే పాసిబిలిటీస్ కూడా ఎక్కువగా ఉంటుంటాయి. రైట్ సైడ్ అంటే సిగ్నలింగ్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే బ్రేకియాలజీ అంటే బ్రేకల్ ప్లక్సెస్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చేతులు లాగడం కానీ తిమ్మిరి రావడం కానీ గ్రిప్ లాస్ కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇది సర్వైకల్ టువర్డ్స్ జస్ట్ లైక్ సర్వైకల్ అయితే ఏ విధంగా ఉంటుంది, అక్కడ నెక్ మాత్రంలో ప్రాంతంలో మాత్రం స్టిఫ్నెస్ ఉండదు. బట్ టోటల్గా షోల్డర్ టు హ్యాండ్ టోటల్గా తిమ్మిరి కానీ రావడం కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి సిటిఎస్ అంటూ ఉంటాం, కార్పల్ టన్నల్ సిండ్రోమ్, ఓన్లీ హ్యాండ్ వరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా న్యూరోపతి కిందకే గ్రిప్ ఉండదు, మీడియల్ కానీ లేటరల్ కానీ టోటల్గా నర్వ్ కంప్రెషన్ అవ్వడం వల్ల నర్వ్ రూట్ అంటే కంపల్సరీ గ్రిప్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 3 ప్రాబ్లమ్స్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో దాన్ని బట్టి మన స్కాన్లో కానీ అండ్ ఎక్స్రేలో కానీ చూసుకోవడం వల్ల తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని బట్టి ప్రోగ్నోసిస్ అండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా మనం జడ్జి చేయొచ్చు అండి. రిటర్న్ నెక్స్ట్ కాల్లో చూద్దాం. వైజాగ్ నుంచి సూర్యప్రకాష్ గారు. హలో మేడం, నమస్తే అండి. నా పేరు సూర్యప్రకాష్, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సూర్యప్రకాష్ గారు. మేడం ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం, నాకు ప్రొఫెషన్ డ్రైవింగ్ అండి. ఓకే. నాకు 1993లో ఒకసారి యాక్సిడెంట్ అయింది. అప్పుడు L4 L5 వెజ్ కంప్రెషన్ వచ్చాయండి. ఓకే. ఆ తర్వాత అది ప్రాబ్లం, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదండి. ఈ మధ్య కాలంలో ఏంటంటే నేను ఎక్కువ నేల మీద పడుకుంటాను మేడం, అంటే మంచం మీద పడుకోను. లేచేటప్పుడు పడుతుందండి, అంటే ఈ స్పైనల్ కార్డ్ ద్వారా అంటే సరిగా లేచేట ఫ్లెక్సిబిలిటీ ఉండట్లేదు, తక్కువన్నట్టు ఉంటుందండి. దానికి వచ్చేసి న్యూరాలజిస్ట్ చూపించానండి. చూపిస్తే ఆయన స్కాన్ చేయించారు. స్కాన్ చేయించి చిన్న సన్నపడిందే ఏదో అన్నారండి, ఎముక సన్నపడింది అన్నట్టు చెప్పారు మేడం. అది కన్ఫర్మ్ గా చెప్పలేదు. ఏదో మెడిసిన్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ తగ్గిందండి. మళ్ళీ మధ్యకాలంలో మళ్ళీ అంటే ఈ డ్రైవింగ్ మానేసే కొంచెం రికవర్ అయిందండి. మళ్ళీ డ్రైవింగ్ చేస్తే ఎక్కువ అవుతుందండి, డ్రైవింగ్ సీట్ లో కూర్చొని వస్తుందండి నొప్పి, మానేశానండి. అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ ఆయుర్వేదం ఒకటి తీసుకున్నాను మేడం. పెద్ద దీనిగా కనిపించలేదు. ఈ రెండిటికి మధ్య గ్యాప్ లో ఒకసారి హోమియో వాడానండి. హోమియో వాడేటప్పుడు ఏంటంటే ఈ భుజం దగ్గర కూడా నొప్పి ఉండేది. మేడం తో చెప్తే ఏదైనా కారం అలాంటి. ఇదివరకు కాలర్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారా? ఓకే. యాక్చువల్గా తనకున్న సమస్య అయితే ఆల్రెడీ పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఇంజురీ ఉంది. ఆస్టియోపోరోటిక్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అవ్వడం, నర్వ్ కంప్రెషన్ అవ్వడం, ఎప్పుడైతే ఓవర్ స్ట్రెయిన్ అవుతుందో స్టిల్ పెయిన్ రావడం అనేది గమనిస్తున్నాం. కాకపోతే ఓల్డ్ ఎనీ ఇంజురీ పార్ట్ కూడా మళ్ళీ ఆర్థరైటిస్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా మీకు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యింది. సో ఇలాంటి కేసెస్ కూడా మనకు పెయిన్ తగ్గించడంతో పాటు సప్లిమెంటేషన్ క్యాల్షియం తీసుకుంటే కనుక మెడిసిన్స్ అయితే టోటల్గా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. కాకపోతే పాస్ట్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ ఏ విధంగా ఉందో అది ప్లస్ రీసెంట్ కూడా తీయించాలని చెప్పినారు కదా, అది ఒకసారి తీసుకోనండి. దాన్ని బట్టి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, సో ఎలాంటి సక్సెస్ ఉందని చెప్పడం అనేది జరుగుతుందండి. సో ఈ వెన్నెముక సమస్యలకి టోటల్గా ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయి అండ్ హోమియో ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? సో యాక్చువల్గా వెన్నెముక సమస్యలు కనుక తీసుకుంటే మనకు ఆస్టియోఫైటిక్ చేంజెస్ కావచ్చు, లేకపోతే డిస్క్ బల్జెస్ కానీ నర్వ్ కంప్రెషన్ ఉంటుంది. సో ఎనీ బోనీ చేంజెస్ కనుక ఆస్టియోపోటిక్ చేంజెస్ కానీ ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ కానీ ఎక్స్ట్రాలో మనకు తొందరగా బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ డిస్క్ బల్జ్ కానీ నర్వ్ కంప్రెషన్స్ కానీ మనకు సిటీలో కానీ ఎంఆర్లో కానీ క్లియర్ కట్గా తెలుసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఎర్లీ ఏజ్లో కనుక ఈ గ్రూప్లో వస్తే కనుక కాల్షియం అండ్ వైటమిన్ డి టెస్ట్ కంపల్సరీ చేయించాల్సిన అవకాశాలు ఉంటాయి. 20 to 30 ఏజ్ గ్రూప్లో వచ్చి సివియర్గా స్టిఫ్నెస్ ఉంటే కనుక HLA-B27 కూడా రూల్ అవుట్ చేయాలి. ఈ మధ్యలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్తో పాటు మనకు ఇలాంటి ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ కనుక తీసుకుంటూ ఉంటే స్పాండలోసిస్ కానీ స్పాండలైటిస్ కానీ సయాటికా కావచ్చు అండ్ రాడికులోపతి మైలోపతి లాంటి కేసెస్ మోర్ దెన్ 80 to 90% మన దగ్గర సక్సెస్ ఉన్నాయి. బిఫోర్ వస్తే దే విల్ గెయిన్ మోర్ బెనిఫిట్స్, అంటే ఎంత ఎర్లీగా వస్తుందో వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువగా పొందే ఛాన్సెస్ ఉంటాయి. టోటల్గా కాకుండా కేసెస్ కూడా ఉన్నాయి. సర్జికల్ అయిన కేసెస్ కూడా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయి. అండ్ అదర్ అసోసియేట్ డిజార్డర్స్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ ఉంటే వాళ్ళకి కొద్ది కాలం ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం మాత్రం రెక్టిఫై అవుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండి. సో స్పైనల్ కెనాల్ స్టెనోసిస్లో లక్షణాలు ఏ రకంగా కనిపిస్తాయి?
సో స్టీనోసిస్ నథింగ్ బట్ టోటల్గా డ్యామేజ్ టు దట్ పర్టికులర్ పార్ట్ కాబట్టి సివియర్గా స్టిఫ్నెస్ రావడం, సింగిల్ మూమెంట్ చేయాలన్నా కూడా టోటల్ బాడీ కూడా మూమెంట్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. సో నెక్ కానీ బాడీ కానీ ఏది మూమెంట్ అయినా టోటల్ బాడీ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, సివియర్గా స్టిఫ్నెస్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వల్నరబుల్ కండిషన్. సో ఇది ఇన్ఫెక్టివ్ వల్ల కావచ్చు, లేకపోతే టీబీ పెథాలజీ ఉండడం వల్ల కూడా మనకి ఎక్కువ ఈ ప్రాబ్లం గమనించే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వెన్నెముక సమస్యలకు హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేసినందుకు. ఇది ఇవాళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.